పైగా యువరాజ్, వైజయంతి అత్తయ్య ఎవ్వరు మీనన్కి టచ్లోకి వెళ్ళినా అత్తయ్య బతికే ఉన్నారన్న నిజం మీనన్కి తెలియడానికి ఎక్కువ టైం పట్టదు. అవునులే, అసలే ఇప్పుడు అత్తయ్య నీ పార్టీ కదా. నీ తరపున ఒక్క మాట మాట్లాడినా నిషి చూసి ఓర్చుకోలేదు. అప్పుడు ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోదు. అందుకే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు గుర్తుపెట్టకుండా అత్తయ్య గెటప్ మార్చి ఇంట్లోకి తీసుకురావాలి. అలా జరగాలంటే నిషి వాళ్ళకి తెలియకుండా ఉండేలా ఏదైనా ఒక ఐడియా ఆలోచించాలి. చూద్దాం, ఏదైనా దారి దొరుకుతుందేమో. పద. అమ్మో, కుటుంబ సమేతంగా అందరూ హాల్లోనే ఉన్నారు. పద వెళ్దాం. ఏం జగదాత్రే, ఇవాళ స్కూల్ త్వరగా అయిపోయినట్టుంది. ఏముంది, ఇంట్లోలానే అక్కడ కూడా పని తప్పించుకొని వచ్చేసినట్టుంది. ఇద్దరు రాను రాను మంచి పని దొంగల్లాగా తయారవుతా ఉండారమ్మి. అవునవును, మీ అత్తాకోడళ్లతో పోలిస్తే వాళ్ళు చేసే పనెంత. అలసిపోయి వచ్చినట్టున్నారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండమ్మా. సరే మావయ్య. వెళ్ళండి. ఏంటత్తయ్య, మావయ్య ఈ మధ్య మనకి అస్సలు మర్యాద ఇవ్వట్లేదు. నేను ఈ ఇంటి కోడళ్ళని మర్చిపోయారా ఏంటి? ఆ విషయం నీకు గుర్తుండి ఈ ఇంటి కోడల్లానే నడుచుకుంటే నాకు గుర్తుండేదమ్మా. ఏంది, మేము చిన్నగా గుసగుసగా మాట్లాడుకుంటే నీకట్ట వినిపించుండాది? వినిపించలేదు. అంతకంటే గొప్పగా మాట్లాడే మంచి మనస్సు, బుద్ధి మీకు లేదు కదా. ఈయనొకడు. అమ్మి, ఏంటికి బా ఊరికే ఆ అమ్మిని ఏదోటని బాధ పెడతానే ఉంటావు? చూసుకుని రావచ్చు కదా కేదార్. హలో, నేను చూసుకునే వస్తున్నాను. మేడం గారే ఏదో ఆలోచనలో చూసుకోకుండా వచ్చేశారు. అవునా? అవును. సరే, ఒక అందమైన కుర్రాన్ని చూసి అన్నీ మర్చిపోవడం కామనే. కానీ ఆ అందమైన కుర్రోడు నీ భర్త. మర్చిపోతే ఎలా? హలో, ఏంటి చూస్తున్నావు? అది ఎవరో అందమైన కుర్రాడన్నావు కదా, ఎక్కడున్నాడా అని చూస్తున్నాను. ఓహో, అయితే యాక్షన్ సెంటిమెంట్ దాటి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లోకి వచ్చావా? ఏదో నీ దయ. మొగుడంటే నీకు కామెడీ అయిపోయింది కదా. ఇంకోసారి నా తల కొట్టు, లేదంటే కొమ్ములొస్తాయి. కొమ్ములొస్తాయా? ఏ క్లాస్ అమ్మా నీది? నువ్వు నీ క్లాసేనమ్మా. కామెడీ చేయ కేదార్, నా నమ్మకాలు నావి. కొట్టు. ఏయ్, కొట్టమన్నాను కదా అని తల పగిలిపోయేలా కొట్టకోకే, కొంచెం నెమ్మదిగా కొట్టు. సరే. కొంచెమైనా న్యాయంగా ఉందా? బయట రౌడీల కాళ్ళు చేతులు విరగొడతావు, ఇప్పుడు నా తలతో కొడితే తగులుతుందన్న నేరం కదా. వాళ్ళు రౌడీలు, తిరిగి వాళ్ళని కొట్టగలను అనే నమ్మకం. కానీ తమరు నా పతిదేవులు కదా, తిరిగి కొట్టలేను కాబట్టి భయం. అందరినీ చూసి భయపడే జేడి నన్ను చూసి భయపడుతుంది. ఆహా, ఈ ఊహ ఎంత బాగుంది. అబ్బా అబ్బా, ఇప్పుడు కూడా ఆ ఊహ బాగుందా? దుర్మార్గురాలా, నిజంగా నొప్పిగా ఉందే. నీకు నొప్పిగా లేదా? ఎవరు వస్తున్నారు? అక్క, మేమే కిందికి వచ్చే వాళ్ళం కదక్క. పర్వాలేదమ్మా. అక్క, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. మొహంలో అంత బాధ కనిపిస్తుంటే ఏం లేదంటారేంటి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇందాక నేను అందరికీ కాఫీ ఇస్తూ. అదేంటి, నీకివ్వమని పిన్నికి చెప్పానే, ఇంకా ఇవ్వలేదా? ఏందమ్మీ ఇచ్చేది? ఈ మధ్య దీనికి పని తక్కువయ్యి పెత్తనాలు ఎక్కువై ఉండాయి. అవునుదినా, ఎప్పుడు చూడు ఆ జగదాత్రి వాళ్ళతో చేరి చెప్పిన పనులు అస్సలు చేయడం లేదు.
ముందు పోయి పని చూసుకో. మామూలు కావాలంట మామూలు. ఎలా ఆ నిష్కమ్మని పెద్దమ్మని చూసినప్పుడు పని మానేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ కౌశికి మేడంని చూసి ఆగిపోతున్నానమ్మా. నేను వెళ్ళిపోతే వచ్చే పని మనిషి కౌశికి మేడంని సరిగ్గా చూసుకుంటుందో లేదో అన్న భయంతో ఆగిపోతున్నానమ్మా. సరే అమ్మా, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఒక్క నిమిషం అక్క. ఏమైందమ్మా? ఎందుకు డోర్ క్లోజ్ చేశారు? రాధిక, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండమ్మా, మీకోసం ఏమైనా చేస్తాను. ఆ, నా కోసం మీరు ఈ ఇంట్లో పని మానేయాలి. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? రాధక్క పని మానేయడమేంటి? నేనేదో మాట వరుసకి మానేస్తానన్నానమ్మా. నాతో ఏదైనా సమస్యనా? చచా, కాదు రాధక్క. మీ ప్లేస్లో వేరే వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టడానికి. నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు దాత్రి. అక్కని పంపించి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? తీసుకురాబోయేది ఎవరినూ కాదు కేదార్, మా అత్తేని. ఈ ఇంటి పని మనిషిగా అత్తే ఇంట్లో అడుగు పెడితే నిషి వాళ్ళకి డౌట్ రాదు. అత్తే కూడా మన కళ్ళ ముందే మన ఇంట్లోనే ఉంటుంది. కరెక్టే దాత్రి, సూపర్ ఐడియా. మీరేమంటున్నారో, సూపర్ అని ఎందుకంటున్నారో నాకేం అర్థం కావడం లేదమ్మా. ఏం లేదక్కా, మా బంధువులో ఒక ఆవిడికి ఆశ్రయం కావాలి. ఆవిడ్ని నేరుగా ఇంట్లోకి తీసుకురాలేము. అందుకే ఆవిడికి గెటప్ వేసి ఈ ఇంటి పని మనిషిగా ఈ ఇంట్లోకి తీసుకొస్తే అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. మీ సమస్యలు తీరిపోతాయమ్మా, కానీ నాకు పనుండదు కదమ్మా. ఆ, నా కుటుంబం నన్నే నమ్ముకుని ఉందమ్మా. అందుకనే ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నాను. ఆ, ఒక్క నిమిషం. ఇది 6 నెలల జీతం. మీరింట్లో హాయిగా రెస్ట్ తీసుకోండి. 6 నెలల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంట్లో పనికి పెట్టించే బాధ్యత నాది. ఈ మధ్యలో మీకు మీ ఫ్యామిలీకి ఏం అవసరం వచ్చినా నేను దాత్రి తోడుగా ఉంటాం. ఈ హెల్ప్ చేయడానికి మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు చేయాల్సిన పని లేదక్కా. నేను వేరే దారి ఏమైనా వెతుకుంటాను. చేసిన పనికి జీతం ఇవ్వడానికి కూడా 4 మాటలు అనకుండా ఎవ్వరూ ఇవ్వరమ్మా. అలాంటిది మీరు జీతం ఇచ్చి ఇంట్లోనే ఉండమంటున్నారు. పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏ రోజు ఇంట్లో ఖాళీగా ఉండలేదమ్మా. ఒంట్లో బాలేనప్పుడు తప్ప 5 తర్వాత పడుకున్నట్టు కూడా నాకు గుర్తులేదమ్మా.